టీఆర్ఎస్ జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చాను. మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేసి గెలిపించగలరని నా మనవి. పరిష్కారానికి ఎలాంటి భయానికి కానీ భయపడకుండా పనిచేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఎవరి భయానికి కూడా మేము వెనకాడము. మురికి కాలువలు, వీధి లైట్లు, ఆర్చి నుండి బస్టాండ్ వరకు రోడ్డు సరిగా లేదు. ఆ రోడ్డు వేయడానికి మరియు ప్రతి బస్సు హైదరాబాద్కు పోయే ప్రతి బస్సు లోపలికి వచ్చే విధంగా, మరియు ముఖ్యంగా మనకు చెరువు పెద్దది, దానికి ఇప్పటి వరకు నీళ్లు రావడానికి మెయిన్ కెనాల్ నుంచి లింక్ కాలువ లేదు. దాన్ని చేస్తానని ఎన్నోసార్లు చెప్పారు, ఇప్పటి వరకు మనకు రాలేదు. అది రావడానికి కూడా నేను కృషి చేస్తాను నా తరపు నుండి. ఈరోజు గుర్తుపట్టుతారా నన్ను? పట్టిరా? మాడిరా లేదా? ఎట్లుంది? బాగుందా లేదా? అయితే అట్లనైనా తెలుసు నేను. మీ కాళ్ళకు మీ బట్టలు ఏమంటారు, మీ పట్టు చీరలకు దుమ్ము పట్టకుండా చేసినా లేదా? అట్లా కావాలా వద్దా? లేకపోతే మళ్ళీ లైట్ లేకుంటే ఆడతారు మీరు. లైట్ కూడా ఉండదు, గుర్తు పెట్టుకోవాలి మరి మీరు. అవునా కదా? అవునా కదా? ఎంతసేపు ఆడిరు? 4-5 గంటలు ఆడిరు కదా. మరి నేను అదంతా చేసినా కానీ నేను కానీ నా కుటుంబం కానీ ఉందా పైన? మరి అది నేను చేస్తాం కానీ మాకు ఏమంటారు పబ్లిసిటీ చేసుకోవడం మాకు రాదు, అవసరం లేదు కూడా. ఓకేనా? సరే, తెలవని వాళ్ళకు నా గురించి చెప్తా కానీ అందరికి తెలిసిన వాళ్ళే కదా ఇక్కడ. ఊరి కోసం నేను ఏం చేసినా చెప్తామ్మా. ఏం ఆశించలే, నాకేం పవర్ లేదు, ఏం లేదు, పొలిటికల్గా లేదు, ఏం లేను. అవునా? పెద్దబల్లో స్కూల్లో అది కట్టించిన, 10 లక్షలు పెట్టి కట్టించిన, గ్రంథాలయం కట్టించిన. అందులో పుస్తకాలు పెట్టిద్దామని అనుకుంటారకే మళ్ళీ అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి ఇది అది 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 అని చెప్పి ట్రీట్ చేసి అది కూడా పెట్టియాలి నాతో. అంటే నేను కట్టిన 10 లక్షలు పెట్టి కట్టిన దాని గురించి మంచిగా చెప్పక ఆయన పెట్టింది కానీ టేబుల్ లేపేయలేదు. 10 లక్షలు పెట్టి టేబుల్ 10 లక్షలు పెట్టి ఇల్లు అది కట్టినోడిని 50,000 పెట్టి టేబుల్ లేపేయాలేనా? 10,000 పెట్టి పుస్తకాలు లేపేయాలేనా? అట్లా కూడా నన్ను బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తే నేను ఇక సరే అని చెప్పి వదిలేసిన. లేకపోతే అందులో మంచి మంచి పుస్తకాలు, కంప్యూటర్లు కూడా పెడదాం అనుకున్నా. అట్లా ఆగిపోయింది. సరే, తర్వాత విషయం. కొంచెం ముందుకెళ్తే మసీదు ఉంటుంది. ఆడ మసీదుకి చుట్టూ గోడ కావాలంటే నేను కట్టించిన, గేట్ పెట్టించిన, నేనే పెట్టిన. చాలా మంది తెలలేదు. గుడి దగ్గరికి వద్దాం, బోటరాయి పండుగ అవుతుంటే 1,80,000 పెట్టి నాంచారమ్మ గుడికి నేనే మరమ్మతులు చేపించిన. 25 సంవత్సరాలు అయింది గుడి అని అంటే 1,50,000 ఇచ్చిన. మొన్న చేశారు కదా 25 సంవత్సరాలు అయిందని చెప్పి వార్షికోత్సవానికి 1,50,000 ఇచ్చిన నేను. తర్వాత మళ్ళీ నేను గుడికి వచ్చిన తర్వాత ఇంకో 2 లక్షలు పెడితే ఊరంతా మైకులు పెడితే మంచిగా మనము దేవుని పాటలు పెట్టొచ్చానంటే దానికి కూడా నేను కమిట్ అయినా. ఆ పైసలు కూడా ఇస్తున్నా. తర్వాత గుడి పక్కనే అయ్యప్ప స్వామి గుడి ఉంది కదా, అయ్యప్ప స్వామి సన్నిధానానికి 50,000 ఇచ్చిన. ఎస్సీ కాలనీలో గుడి కడుతురంటే ఫస్ట్ నా దగ్గరికి వస్తే 50,000 116 ఇచ్చిన. ఓకే, ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తకు గుండె జబ్బు వచ్చిందనంటే 10,000 పంపించిన. తర్వాత ఒక అబ్బాయికి లివర్ కు ప్రాబ్లం వచ్చిందని ఒక చిన్న అబ్బాయి అక్కడ ఆవంతి సోమయ్య ఇంటి దగ్గర ఉంటే 20,000 ఇచ్చిన. తర్వాత మళ్ళా కుటుంబాలు, చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి, ఇంకా వాళ్ళ పేరు చెప్తే బాగోదు కాబట్టి చింతలగడ్డ సైడ్ ఒక 2 కుటుంబాల్లో పెద్ద దిక్కు కోల్పోతే వాళ్ళ ఇంటికి 10,000 పంపించిన. అదే నా బజార్లో ఉన్న 3-4 ఫ్యామిలీస్కి తెలిసి ఉంటుంది అనుకుంటా, 10,000 ఇచ్చిన. గుర్తుండాలి, వాళ్ళకి గుర్తుంటుంది. తర్వాత పెద్దబల్లో పిల్లలు ఆడుకుంటలేరు, మేమే ఆడలేదు, ఎవరు ఆడిపియలేదు, పీటీ సార్ లేడు, ఎవరు లేరు, మాకు చిన్నప్పటి నుంచి ఆటలు అంటే ఇష్టం కానీ ఎవరు చేయలేదని చెప్తే ఒకసారి నేను వాళ్ళకి ఆటలు ఆడిపించి ప్రైజులు కూడా ఇప్పించిన. ఎప్పుడు లేని విధంగా బతుకమ్మ. లాస్ట్ టైము లైట్లు కూడా లేవు, కనీసం మైక్ సెట్ కూడా పెట్టలేదంటే